హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ మామూలు అప్డేట్స్ కాదు, ఓ రేంజ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్ లిస్టుల గురించి చాలా అడుగుతున్నారు, కానీ కంటెస్టెంట్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అగ్ని పరీక్ష షో అసలు మామూలుగా ఏ విధంగా ఉంది, అసలు ఎంతమంది సెలెక్ట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటి, అసలు కామన్ మ్యాన్కి నిజంగా ప్లస్ అవుతుందా, రియల్గా కామన్ మ్యాన్స్ వస్తారా రారా, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అందులో మనకేంటంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది అగ్ని పరీక్ష షో ఎప్పటి నుంచి అంటే జియో హాట్స్టార్లో మన ఆగస్టు 17th ఈ మంత్లోనే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఆగస్టు 17th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా 1 hour ఎపిసోడ్ మాత్రమే ఉంటుంది, లైవ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే లేదు. లైవ్ అనుకుంటున్నారేమో, లైవ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే లేదు. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అగ్ని పరీక్ష కోసం ఎంతమందిని సెలెక్ట్ చేశారు అని అంటే, చాలామందికి మెయిల్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి, అటెండ్ అయ్యారు. అండ్ కొంతమందికి ఇంకా రాలేదు, కొంతమందికి వస్తాయన్న హోప్ కూడా ఉంది. సో ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అని అంటే, సో వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ ఖచ్చితంగా 40 members సెలెక్ట్ అయితే వేరే వాళ్ళను అప్రోచ్ అవ్వరు, లేదంటే లేదు. ఈసారి బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే, బిగ్ బాస్ టీం బాగా కసరత్తులు చేశారు అనుకోవచ్చు. ఎందుకనంటే చాలా మందికి రిజెక్షన్ మెయిల్స్ అయితే ఇమీడియట్గా పెట్టారు. దానికోసం వెయిట్ చేసి అది చేయకుండా డైరెక్ట్గా రిజెక్ట్గా మీరు రిజెక్ట్ అయ్యారు, మీరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడానికి మెయిల్స్ అయితే పంపించారు. చాలామందికి మెయిల్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 3rd level అయితే నడుస్తుంది. 3rd levelలో ఒక 100 members అయితే మళ్ళీ ఏమంటారు అన్నపూర్ణ స్టూడియోస్కి పిలిపించి అండ్ గ్రూప్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో సెలెక్ట్ చేసేసి ఏకంగా 40 membersని సెలెక్ట్ చేసి ఆ 40 membersని కాస్త అగ్ని పరీక్ష షోలోకి 15 membersని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. 15 members మ్యాక్సిమం. ఆ 15 membersలో నుంచి మనకైతే కామన్ మ్యాన్ సెలెక్షన్ అవుతుంది. సో ఇది ఈ ప్రాసెస్ అనమాట. ఇప్పటివరకు అయితే చాలామంది సెలెక్ట్ అయిపోయారు. సో ఇక్కడ కామన్ మ్యాన్కి ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అని అంటే, సో కామన్ మ్యాన్కి పెద్ద బొక్క పడ్డదనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే, నిజంగా కామన్ మ్యాన్స్ ఎవరు రారు, మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్సే వస్తారు. ఏకంగా ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది పేర్లు అయితే రివీల్ చేశాం కదా, సో వాళ్ళు ఆల్మోస్ట్ 3rd round కూడా క్లియర్ చేశారు అని చెప్పేసి అనుకుంటే, ఒక్కొక్కరికి చూస్తే ఇన్స్టాగ్రామ్లో 500K ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమందికి 1 million ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొంతమంది అసలు మామూలు కాదు యూట్యూబ్లో ఏలి పారేస్తున్నారు అనమాట. సో ఇలా చాలా అంటే కామన్ మ్యాన్ అంటే నార్మల్ పర్సన్నే తీసుకొస్తారు అని అనుకున్నారు కదా, కాదు. ఇక్కడ ఇంకొక పెద్ద మిస్టేక్ అనేది బిగ్ బాస్ టీం చేయలేదు. సో ఆడియన్స్ నుంచి వచ్చింది. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అండ్ ఆర్టిస్టులు అవని కొంతమందిని ఏంటంటే కొంచెం ఫేమ్ లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఈ కామన్ మ్యాన్ సెలెక్షన్లో వీడియోస్ అప్లోడ్ చేయడము, కామన్ మ్యాన్ కేటగిరీలో వీళ్ళు అనేది అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ని. సో అలా చాలామంది వస్తారు కాబట్టి అక్కడ వీళ్ళ రియల్ కామన్ మ్యాన్ అన్న వల్ల నిజంగా చెప్పుకోవాలంటే రియల్గా కామన్ మ్యాన్ తీసుకొస్తే ఏమైతే ప్రాబ్లం అంటే, సో ఇక్కడ రియల్గా కెమెరాని ఫేస్ చేయడం అంటే అన్ని కెమెరాలను ఫేస్ చేయడము అండ్ కొత్తగా సెలబ్రిటీస్తో కానీ కొలాబరేట్ అవ్వడము, వాళ్ళతో కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండకపోవడము, ఫుటేజ్ ఎక్కువగా రాదు కామన్ మ్యాన్స్ అంటే. ఒకేసారి తీసుకొచ్చి కెమెరా ఫేసింగ్ చేస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అలాంటి వాళ్ళని తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఏదైనా కెమెరా వాళ్ళకు స్క్రీనింగ్ అనేది చూస్తూ ఉండాలి. అండ్ అన్ని కెమెరాల మధ్యలో కూడా ఏ ఫియర్ లేకుండా మాట్లాడగలగాలి, ఇంతమందిని డిపెండ్ చేసుకోవాలి, ఇంతమందితో కలిసి ఉండాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ ఇదే ఆలోచనలో ముందుకెళ్తారు. అండ్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే అనమాట. ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకురావడం వల్ల సో మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్సే ఉండబోతున్నారు. అండ్ యూట్యూబ్ నుంచి అండ్ చిన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కామన్ మ్యాన్ కేటగిరీలో. సో తీరా చూస్తే ఏంటి అని అంటే, ఈసారి అగ్ని పరీక్ష షో ఆగస్టు 17th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 17th నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకనంటే మనము అందులో నుంచి ఫైనల్గా ఒక 5 members 6 members లేదు అంటే ఒక 7-8 members వాళ్ళు సెలెక్ట్ చేసినాక అందులో నుంచి బిగ్ బాస్కి రావడానికి మన నుంచి ఓటింగ్ అనేది, ఇప్పుడు బిగ్ బాస్ మనం
నామినేషన్లు ఉన్నప్పుడు ఎలా ఓటింగ్ చేస్తామో అలా ఓటింగ్ త్రూ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అలా ముగ్గురు అవ్వచ్చు, మ్యాక్సిమం స్టార్టింగ్ అయితే ముగ్గురు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా పెరిగే కంటెంట్ని బట్టి ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఐదుగురు అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా తీసుకోరు. సో అది మెయిన్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది అనమాట. సో ఈ 5 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు బీబీలోకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళకు ప్రీవియస్గా ఓటింగ్ అనేది జనరల్లో కొంత ఆడియన్స్లో ఉండిపోతారు. ఆ షో అంటే బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి మ్యాక్సిమం అది కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ షో ఏదైతే ఉందో అగ్ని పరీక్ష షో అనేది సో కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళే క్యాండిడేట్స్కి అండ్ కంటెస్టెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సడన్గా వాళ్ళు నామినేషన్లకు వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో ప్రీవియస్గా ఒక 10 ఎపిసోడ్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా ఆ ఒపీనియన్ ఫామ్ అయింది, ఓటింగ్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఉండేవాళ్ళు సెలబ్రిటీస్తో పోటీ పడడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళ హౌస్లో ఉండడానికి కామన్ మ్యాన్కి. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్, కానీ ఇది డిసడ్వాంటేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ షోలోనే అగ్ని పరీక్ష దాంట్లోనే ఈ బీబీ కామన్ మ్యాన్ సెలెక్షన్ ప్రాసెస్లోనే ఈ కాంట్రవర్సీస్, ఈ రచ్చంతా, ఈ ఇరిటేషన్ ఫీల్ తీసుకొచ్చినా కూడా వాళ్ళని బిగ్ బాస్ ఎంతో కొంత పుష్ చేసి వీళ్ళు ఉండడం వల్ల ఇంకెక్కువ కంటెంట్ వస్తుందని తీసుకొచ్చి లోపల పడేశారనుకోండి, ఇంకా ఎవరు ఏం చేయలేరు. సో అలాంటివి కూడా డిసడ్వాంటేజ్ ఉంది. సో మ్యాక్సిమం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే కామన్ మ్యాన్కి ఇది ప్లస్సే, కానీ రియల్ కామన్ మ్యాన్ అయితే రావరు. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. రియల్గా వీళ్ళు ఏ ఫాలోవర్స్ లేకుండా, ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ లేకుండా, ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ కనిపించకుండా, ఇలాంటివన్నీ ఏది లేకుండా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. అది కామన్ మ్యాన్గా తీసుకొచ్చే ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్తగా మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, సో మనం అప్లై చేసుకుందాము అని చెప్పేవాళ్ళు కష్టం. సో అలా కొంతమంది పేర్లు అయితే డిసైడ్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల్ అని ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా మీకైతే నేమ్స్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో స్టోరీలు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. సో రీసెంట్గా ఒక నేమ్ అయితే బయటకు వచ్చింది కదా, ఆల్రెడీ మన ఇన్స్టాలో పెట్టాం. ఆమెకి ఏకంగా 500K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో అలాంటి వాళ్ళని కామన్ మ్యాన్ అనడం అంటే, ఎందుకంటే ప్రీవియస్గా ఆదిరెడ్డి వచ్చినప్పుడు కూడా సో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన కామన్ మ్యాన్ ఎలా అవుతారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. సో అలాగే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళందరూ కామన్ మ్యాన్ కేటగిరీకి రారు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు, చాలామంది ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏంటంటే బిగ్ బాస్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేని వాళ్ళు, డైరెక్ట్గా ఆ ఛాన్స్ రాని వాళ్ళందరూ కామన్ మ్యాన్ కేటగిరీలోకి తీసుకొచ్చారంట. సో మ్యాక్సిమం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ 10 ఎపిసోడ్స్ కూడా ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది, అండ్ టీవీలో టెలికాస్ట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి హోస్టింగ్ మన ఎవరు శ్రీముఖి గారు హోస్ట్ చేస్తారు. అండ్ మిగతా వాళ్ళు జడ్జెస్ అనుకోండి, మెంటర్స్ అనుకోండి, ఒక 3-4 మెంబర్స్ వస్తారని చెప్పాం కదా. అందులో నవదీప్ గారు ఒకరు, కౌశల్ మండా, బిందు మాధవి, వీళ్ళు ముగ్గురు అయితే 100%. అభిజిత్ రావట్లేదు అంట, అప్రోచ్ అయితే ఖచ్చితంగా అయ్యారు, తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. సో అలా జరగలేదు. సో అభిజిత్ అయితే రావట్లేదు, ఈ ముగ్గురు ఖచ్చితంగా రాబోతున్నారు. అండ్ సన్నీ ఛాన్సెస్ ఉంది, అంటే శివన్న డేట్స్ ఖాళీ లేవని చెప్తున్నారు, కానీ శివన్న వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో మొత్తానికి ఆగస్టు 17th నుంచి ఈ షో అనేది రన్ అవ్వబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఈసారి మరీ అదైపోయింది, ప్రోమో ఆల్రెడీ రివీల్ చేశాడు. అండ్ యూట్యూబ్లో వచ్చింది, ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నిట్లలో షేర్ అయిపోయింది, అంతా అయిపోయింది. దాని మీద కొంతమంది రివ్యూస్ కూడా చేశారు. ఇలాంటివన్నీ చేసినాక డిలీట్ చేశాడు సడన్గా. తీరా చూస్తే నిన్న ప్రోమో రిలీజ్ చేశాడంట, అగ్ని పరీక్ష కొత్త ప్రోమో రిలీజ్ చేశాడంటే అదే ప్రోమోని యాస్టీస్గా దించేశాడు. సో ఇంకా ముందు ఇంకొక ఖచ్చితంగా ఈ వీక్లో, ఈ వీకెండ్లో కొత్త ప్రోమో అయితే రాబోతుంది. అండ్ డేట్తో సహా, అంటే ఎప్పుడు, టైమింగు, ఎక్కడ వస్తుంది అని చెప్పేసి కూడా వస్తుంది. అండ్ లైవ్ అయితే రాదు అనమాట. సో మొత్తానికి అగ్ని పరీక్ష నిజంగానే మనం చూసే వాళ్ళకి అగ్ని పరీక్ష కాకుండా ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్గా అనిపించింది. ఆ విధంగా డిజైన్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అంతకుమించి ఇంకా ఏమో లేదు అనమాట. అగ్ని పరీక్ష అనేది బీభత్సంగా కంటెస్టెంట్స్ లిస్టు చాలామంది వస్తున్నాయి, సెలబ్రిటీస్ కొత్త పేర్లు వస్తున్నాయి. అండ్ మనం మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పేర్లు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఒక క్లారిటీ వచ్చాక మీకైతే ఒక కన్ఫర్మేషన్ ఇస్తాను కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే. సో మొత్తానికి అగ్ని పరీక్ష అయితే ఈ విధంగానే ఉంది. అండ్ 40 మెంబర్స్ని అయితే ఇప్పుడు ఆల్రెడీ 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, సో మీకు ఆల్రెడీ చాలామంది దాంట్లో ఉన్నారు, దాంట్లో నుంచి తీసుకొచ్చి ఒక 15 మెంబర్స్ని తీసుకొచ్చి షో అయితే రన్ చేయబోతున్నారు. అండ్ 10 ఎపిసోడ్సే ఉంటాయంటే
10 ఎపిసోడ్సే ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయంట. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే. సో ఈ విధంగా మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే మాత్రం మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వీడియోస్ కంటే ముందే అక్కడ వస్తాయి కాబట్టి. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్